చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రొద్దుటూరులో టీచర్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మీదేవి అనే తల్లిని చంపిన కిరాతక కొడుకు యశ్వంత్కు ఎలాంటి శిక్ష పడబోతోంది? దీని మీద మనం ప్రముఖ అడ్వకేట్ రమ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చూశారు కదా, కన్న తల్లిని అత్యంత కిరాతకంగా కర్కశంగా గొంతు కోసి మరీ చంపేశాడు. కేవలం పబ్జీ గేమ్స్కి, తర్వాత ఫ్రీ ఫైర్ అనేటువంటి ఈ వీడియో గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి అలవాటు పడి అతని మైండ్ మొత్తం మారిపోయి తల్లిని తండ్రి పక్క రూమ్లో పడేసి లాక్ పెట్టేసి తల్లిని చంపేశాడు. ఎంత ఘోరం అంటే అసలు బాబు ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో మొన్న మధ్యన మనం ఇక్కడ చూసాం. కూతురు తల్లిని చంపేసింది ప్రియుడి కోసం, అది తిరగొద్దంటుందని చెప్పేసి తల్లిని చంపేసింది. అది మర్చిపోకముందే అది కూడా అప్పట్లో చాలా వైరల్ అయింది, మొత్తం 2 రాష్ట్రాలు కుదిపేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ పొద్దుటూరు ఘటన కూడా మొత్తం తెలుగు ప్రజలందరినీ ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి శిక్ష పడబోతుంది, అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి, ఎంత త్వరగా పడాలో చెప్పండి. ఈ ఎపిసోడ్ టాపిక్ నేను మాట్లాడలేను. కష్టపడి ఒక స్త్రీ భర్త అంతంత మాత్రమే. స్టోరీ వింటే ఆయన శాలరీ కానీ, ఆయన ఇన్కమ్ కానీ, ఆయన జాబ్ చేసే విధానం కానీ ఏం లేదు నిజానికి. ఒక్క కొడుకు. ఆమె పర్ఫెక్ట్గా లేకపోతే అడుగు తినాలి, ఏదో కూలి పనులు చేసుకొని. ఈయన రేంజ్ అలా ఉండదు. బీటెక్లు కంప్లీట్ చేసావు, హైదరాబాద్లో ఇండివిడువల్గా ఉండడం అనేది. కుటుంబ భారాన్ని మొత్తం నెత్తి మీద వేసుకొని సొసైటీ కోసం భర్తని పోషించుకుంటూ, భర్తతో ఏ కష్టాలు ఉన్నా కూడా సొసైటీ కోసం పిల్లాడికి తండ్రి ఉండాలి అని ఆమె అంత పర్ఫెక్ట్గా కుటుంబాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్తే నెలకి 1 lakh అబోవ్ శాలరీ వచ్చే ఆవిడ శాలరీతోటి ఆ కుటుంబం రన్ అవుతుంది. అంటే ఒక వృక్షాన్ని కూర్చొని చక్కగా సేదతీరే వృక్షాన్ని నరికేసుకునే స్టేజ్లో ఒక్కగానొక్క సింగిల్ కొడుకు. నరికేయడానికి కూడా అసలు అతనికి ఫీలింగే లేదు. మనం ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. చాలా క్యాజువల్గా ఉన్న వ్యవహారం. తల్లులు భయపడతారు. ఇప్పుడు మగపిల్లలు ఉన్న తల్లులు భయపడే స్టేజీకి వెళ్తుంది. ఎందుకంటే మనం ఈ 2 టాపిక్సే మాట్లాడుకున్నాం. నిన్న ఒక న్యూస్ పేపర్ చూస్తే అందులో తాగుడికి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ అమ్మని చంపేశాడు ఏలూరు సరౌండింగ్స్లో. ఇంకో 4 రోజులు ముందుకెళ్తే ఆస్తి కోసం బండరాయి పెట్టి చంపేశాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకేదో అడిగారు, తండ్రి ఇవ్వలేదని చెప్పి ఆని చంపేసిన సందర్భాలు. అంటే పేరెంట్స్ని చంపేసే స్టేజ్కి పిల్లలు పెరుగుతున్నారు. వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. ఉలిక్కి పడాల్సిన సందర్భంలో తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఒకప్పుడు మోరల్ వాల్యూస్తో పెంచేవాళ్ళు. తల్లిదండ్రులు ఒక్కళ్ళే పెంచేవాళ్ళ, కుటుంబం మొత్తం ఉండేది. పెద్దవాళ్ళు అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. ఎందుకంటే తప్పైనా మంచైనా వాళ్ళకి తెలుసు. ఏదైనా కష్టం వస్తే అమ్మా నాన్న చూసుకుంటారు, నానమ్మ తాతయ్యలు చూసుకుంటారు, అమ్మమ్మ తాతయ్యలు చూసుకుంటారు, మేనమామలు చూసుకుంటారు. తప్పు చేస్తే వీళ్ళందరి ముందు మన పరువు పోద్ది, నేను కొంచెం పద్ధతిగా పెరగాలి అనే ఒక కల్చర్లో మనందరం పెరిగాం. మన తర్వాత జనరేషన్ చూసుకుంటే ముందు వీళ్ళు కలిసి ఉండడానికి రెడీగా లేరు. వేరే ఇండివిజువల్, భర్త భార్య, 2 పిల్లల 3 పిల్లల, లేకపోతే ఒక్కళ్ళే సింగిల్. అన్నదమ్ములో కనీసం 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం షేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనకంటే వాళ్ళ ఈక్వల్ ఏజ్ పిల్లలు కొంచెం ఎక్కువ అండర్స్టాండ్ చేసుకుంటారు. అన్న ఆలోచన ఎలా ఉంది, తమ్ముడు ఆలోచన ఎలా ఉంది, లేకపోతే చెల్లె ఆలోచన ఎట్లా ఉంది ఏంటని. ఎందుకంటే 25 years అబ్బాయిని 20 years అబ్బాయిని మాట్లాడితే జనరేషన్ గ్యాప్ కనిపించేస్తుంది. వాళ్ళు చాలా ఫాస్ట్ అనే మాటలు మాట్లాడతారు ఈ 20 years వాళ్ళు. ఈ 20 years వాళ్ళతోటి మనకి జనరేషన్ గ్యాప్ అని అనొచ్చు. ఇలాంటి ఫాస్ట్ కల్చర్లోకి వెళ్ళిపోయి పిల్లాడు చంపేశాడు అనే పొజిషన్లో మనం మాట్లాడుతుంటే అన్ని రిలేషన్స్ స్పాయిల్ అయిపోయినాయి. మిగిలిందే తల్లి పిల్లలు, ఇంకా భర్త భార్య, ఇంకా అన్నీ పోయినాయి పిల్లలతో. ఎందుకంటే తండ్రి అనేవాళ్ళు ఒకవేళ భార్య భర్తలు తగాదాలు ఉంటే తండ్రి అనేవాడే ఉండట్లేదు. ఇక మిగిలి ఈరోజు కొంచెం స్వచ్ఛంగా మాట్లాడుకునే రిలేషన్ ఏదన్నా ఉంటే తల్లి పిల్లలది. ఆస్తుల కోసం, తాగుడు కోసం, గేమ్స్ ఇంకొకటో కొనివ్వటం లేదనో, అడిగిన డబ్బు ఇవ్వడం లేదనో తల్లిని చంపేస్తే సమాజంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎవరు కంగారు పడాలి ఇక్కడ? తల్లిదండ్రులు కంగారు పడాలి, సొసైటీ కంగారు పడాలి. ఈ రిలేషన్ కూడా పోతే రేపటి రోజున మనం ఈ సమాజంలో బతకడం చాలా కష్టం. ఒకళ్ళకొకళ్ళు సింగిల్ అయిపోతున్న పరిస్థితుల్లో ఇంకా సొంత బ్లడ్ రిలేటివ్ అంటే ఇది ఇంకా దగ్గర రిలేషన్, తల్లి పిల్లలు అనేది దగ్గర రిలేషన్, దీనికే డ్యామేజ్ అయిపోయింది. పేగుబంధమే లేకుండా పోతుంది. ఇక ఏ కల్చర్ తోటి ఏ ఆలోచనతో మనం పెంచుతాం? ఎందుకు ఇలా పెరుగుతున్నారు? వీళ్ళకి శిక్షలు ఏం పడతాయి అంటే ఒక మర్డర్ కేసుకి ఏం పడతాయో అవే పడతాయి. ఇక్కడ మర్డర్ కేసు కంటే కూడా మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడాలి. మోరల్ వాల్యూస్ ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ? ఎవరు నేర్పించట్లా. ఈ రోజున ఒక మంచి ఫ్రెండ్స్ లేరు, మంచి గేమ్స్ ఆడేది లేదు. చక్కగా ఒక సమ్మర్ హాలిడేస్ వస్తే హ్యాపీగా చుట్టాలిళ్ళకి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీస్తో గేమ్ ఆడేది లేదు. 8 to 9 అయితే మిడ్ నైట్ టైము పడుకోండ్రా అంటే పడుకోరు.
9:30కి ఎవరు పడుకుంటారమ్మా? ఇంత ఎక్కడున్నావు నువ్వు? ఇంకా 11కి 12కి పడుకుంటే తప్ప వాళ్ళకి పడుకున్నట్లు కాదు. అసలు ఈ లోపు పడుకోమంటే పురాతన మనుషులు మాట్లాడుతున్న కల్చర్లో మనం మాట్లాడుతున్నట్టు లెక్క. అవి ఎంత షాక్ అవుతాయో తెలుసా? అంటే పిల్లల్ని 9:30, 10:30 లోపు మనం పడుకోబెట్టలేకపోయామంటేనే మన ఫస్ట్ ఫెయిల్యూర్. ఇది బేసిక్ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఏమనుకుంటారంటే ఫోన్స్ ఫోన్స్ ఫోన్స్, ఈ రోజున ఫోన్స్ తో టీవీలతోటి వాళ్ళ పర్సనల్ రూమ్స్ తోటి 90% పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ పర్సనల్ రూమ్లోకి వెళితే బయటికే రారు. బాత్రూమ్స్లోకి వెళ్తే అసలు బయటికి రారు. ఏం చేస్తారో లోపల అంటే మన ఎస్టిమేషన్కి మనం ఏమన్నా చేయొచ్చు, ఆలోచించవచ్చు. కానీ పర్సనల్ మనం బాగా చదువుకున్న వాళ్ళంగా మన పేరెంట్స్ లాగా రిలేషన్ తోటి వెళ్ళిపోలేం. మనం ఎట్లా మోరల్గా ఆలోచిస్తాం, అరే వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ పర్సనల్ స్పేసే ఈ రోజున వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తుంది. ఒక ఫోను సగం జీవితాన్ని తినేస్తుంది అనేది బేసిక్ ఆలోచించుకోవాలి. టెక్నాలజీ ఎంత పెరిగిందో మన నాశనం కూడా అంతే స్టార్ట్ అయ్యింది. మనిద్దరమైనా ఇంత ఫోన్ లేనప్పుడు హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళు. అబ్బా నిరుపమ ఎక్కడ ఉంది, అబ్బా రమ్య గారు ఎక్కడ ఉన్నారని. ఆ స్టేజ్ నుంచి నిరుపమ లేకపోయినా పర్వాలా, రమ్య లేకపోయినా పర్వాలేదు, నాకు ఫోన్ ఉంటే చాలు, టైం పాస్ అయిపోతుంది. షార్ట్స్ చూసుకుంటూనే, వీడియోలు చూసుకుంటూనే. నిజం అది. అసలు ఇవి పైకి లేపరు. ఇవి సైకలాజికల్గా మన యొక్క తెలివితేటల్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఆ టైం అంతా వేస్ట్ అయిపోతున్నట్టే లెక్క. ఇప్పుడు జనరల్గా పని ఏంటి? చదవటం, ఫోన్ చూసుకోవడం, లేకపోతే ఉద్యోగం చేసుకోవడం, ఫోన్ చూసుకోవడం. ఒకప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన టైం ఉండేది మన దగ్గర. ఆడుకోవడానికి కబుర్లు ఉండేవి. నీకు ఒక నాలెడ్జ్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది. మన ఇద్దరం ఫ్రెండ్స్ కలిస్తే ఇంకో ఫ్రెండ్ పరిచయం అవుతారు, ఆవిడకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. నీకు ఎక్కువ తెలుసో నాకు ఎక్కువ తెలుసో పక్కన పెడితే మన ముగ్గురం కలిసినప్పుడు నాలెడ్జ్ పెరిగిద్ది, మనుషుల సర్కిల్ పెరిగిద్ది. ఏదన్నా కష్టం వస్తే అరే వాళ్ళు ఉన్నారు అని, అరే నా పిల్లోడు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా మాట్లాడుకుంటే అరే కాదు ఇట్లా మీ అబ్బాయి ఏంటి ఎప్పుడు అక్కడే ఉంటాడని ఐడెంటిఫై చేసేది. అరే నిరుపమ అడిగేసింది, నేను పిల్లోని బయటికి పిలవాలి. ఇది ఎక్కడుందబ్బా? ఈ సొసైటీలోనే మనం లేవు. ఎవరికాళ్ళు వాళ్ళ రూమ్స్, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వ్యవహారం. సర్వనాశనం చేస్తున్న బేసిక్ నాలెడ్జ్లో ఫోన్ ఒకటి. ఫోన్ లేకుండా పని అవ్వదు. ఓకే, ఎంత వాడాలో అంత మనం పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే 9:30, 10:30 తర్వాత పిల్లల దగ్గర నుంచి మీరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతే మీ పిల్లల లైఫ్ 50% స్పాయిల్ అయినట్లే లెక్క. దీన్ని కాదని ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడమనండి. ఏంటి 10:30 తర్వాత పీకే పనే ఉంటుంది? ఏమీ ఉండదు. ఆ తర్వాత పేరెంట్స్తో మాట్లాడతారా? మాట్లాడరు. ఎంత సొసైటీలో ఎంత దారుణంగా వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా అంటే నేనే 10 years అప్పుడు నేను ఒక్కనే, నాకే అన్నీ తెలుసు, అమ్మకేం తెలుసు, నాన్నకేం తెలుసు, చుట్టాలకేం తెలుసు, అసలు మీకేం తెలుసు? 15 years రా మీకేం తెలియదు, నాకే అన్నీ తెలుసు, మీరెవరు నాకు చెప్పడానికి? 20 yearsకి రా ఇదే డైలాగ్. నేను అనేది బాగా పెరిగింది. మనము పెద్దోళ్ళు చెప్తే వినాలి. నేనే అన్ని తప్పులు చేసి కనిపెట్టుకొని అయ్యో తప్పు అని అనుకోవడం కాకుండా ఇది తప్పు అని ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు చెప్పేశారు. నాన్న ఈ పని చేయకూడదు, వద్దు, అంతే. వద్దు అంటే మానేయాల. దాంట్లో ఏమన్నా అవసరం ఉంది. ఒక 10:30 తర్వాత నిజంగా వర్క్ ఉంది, పేరెంట్స్కి తెలుసు నువ్వేం వర్క్ చేస్తున్నావు. అంతే కదా. వర్క్ వద్దు అని చదివించేది, లక్షల పోస్ట్ చదివించేది నీ వర్క్ కోసం. వర్క్ ఉన్నప్పుడు ఎవరు ఫోన్లు వద్దనరు, ఎవరు ల్యాప్టాప్లు వద్దనరు. అది దాటి వీళ్ళు ఎంటర్టైన్మెంట్కి ఫోనుల్లోనే గేమ్స్ని వీటిని ఆడుతున్న సిచ్యువేషన్లో ఉన్నారంటే ఫిజికల్ యాక్టివిటీకి వీళ్ళు వెళ్ళట్లేదు, లేనట్టే కదా. ఇవి బలవంతంగా తీసుకెళ్తున్న పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇష్టమే ఉండదు ఈ ఫోన్లకి ఎడిక్ట్. ఎందుకంటే సర్కిల్ సొసైటీ అలా ఉంది. ఉన్న 10 మంది ఫ్రెండ్స్ గేమ్లు ఆన్లైన్లో ఆడుతుంటే నువ్వు ఒక్కడు బయటికి వెళ్ళి ఎక్కడ ఆడతావు? అంతేలేండి పాపం. సో సొసైటీ పేరెంట్స్ మారకుండా ఫోన్లు కంట్రోల్ చేయకపోతే వాళ్ళ వాల్యుబుల్ టీనేజ్ని మనం పీక్కు తినేసినట్టే లెక్క, ఫోన్ పీక్కు తినేసినట్టే లెక్క. ఇప్పుడు వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? మనుషులతో ఎలా బతకాలో తెలియదు, పార్ట్నర్తో ఎలా బతకాలో తెలియదు, రేపొద్దుట పెళ్ళిళ్ళు అయినాక వైఫ్తో ఎలా బతకాలో తెలియదు. అంతా నేను నేను నా వాళ్ళు నేను అనుకుంటే ఎంతవరకు? వీడికి అన్నీ అందే వరకు. వన్స్ అవే అందలేదు అంటే ఈ క్రైమ్. అమ్మని చంపేసే స్టేజ్లో ఉన్నాం. అమ్మ ఉంటే అందరూ ఉన్నట్లే. అదే కదా. అలాంటి హీనమైన సమాజంలోకి మనం వెళ్తున్నాము అంటే దయచేసి పేరెంట్స్ రియలైజ్ అవ్వండి. ఒకప్పుడు 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు 5 అయ్యారు, 5 నుంచి 3 అయ్యారు, 3 నుంచి 2 ఒక్కలే. మ్యాక్సిమం పర్సంటేజ్ చూస్తే మధ్య పిల్లలు కూడా కనట్లేదు, ఎందుకంటే కాపురాలు ఉంటాయో లేదో తెలియక. సో ఆ ఉన్న పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే బాధ్యత మీది మాత్రమే. ఎందుకంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో గవర్నమెంట్కి తెలియదు, లా అండ్ ఆర్డర్కి తెలియదు. కానీ ఈ క్రైములు పెరుగుతున్నప్పుడు రియలైజ్ అవ్వాలి ఏ గేమ్స్ వల్ల వీళ్ళు ఎట్లా సర్వనాశనం అవుతున్నారు. ఒకప్పుడు టీవీలో టామ్ అండ్ జెర్రీ వస్తేనో అది ఒక 1 hour, హాఫ్ అన్ అవరే, దానికోసం వీక్ అంతా వెయిట్ చేసేవారు. అలాంటిది పొడుచుకునేవి, చంపుకునే గేమ్సే గ్రూపులుగా కూర్చొని ఆడుకుంటూ షూట్ చేసుకునే వాటినే గ్రూపులుగా కూర్చొని ఎవడెళ్ళలో వాళ్ళు ఉండి వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు ఆన్లైన్లో.
అది 1 hour ఎన్ని అవర్స్ అన్నా అవని, ఒకవేళ పేరెంట్ పట్టించుకోకపోతే అర్ధరాత్రులు కూడా ఆడుతూనే ఉంటారు. అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో 4 గోడల మధ్య పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బేసిక్ బాధ్యత తల్లిదండ్రులదే. ఎలా కంట్రోల్ చేస్తామండి? మాట వినట్లేదు కదా. అని అంటారు. 10 ఏళ్ల పిల్లోడు ఎదురు తిరుగుతాడు, 25 ఏళ్ల పిల్లోడు ఎదురు తిరుగుతాడు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు అని వాళ్ళ ఫీలింగ్. మరి ఇది కంట్రోల్ చేయాల్సిన విధానం ఎవరిది? అప్పుడు ఎవరు వస్తారు సమాజంలోకి? గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో మనం లీడర్స్ అయితే మన అందరినీ చూడాల్సింది రాజు. రాజు ఎవరు ఇక్కడ? గవర్నమెంట్ ఆలోచించాలి. సమాజంలో ఏ క్రైమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, ఎందుకు కేసులు రిజిస్టర్ చేయండి, మీకు ఏదైనా అన్యాయం జరిగితే అని ఎందుకు అంటామంటే ఆ పర్సంటేజ్ ఏ విషయాల్లో ఎక్కువ జరుగుతుందో తెలిస్తే అవి దేనివల్ల వస్తున్నాయి, పర్యవసానాలు కంట్రోల్ చేయడానికి. తాగుడు కామన్ అయిపోయింది. తాగపోతే ఇన్సల్ట్ ఈ రోజున టీనేజర్స్. అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు. తాగని వాళ్ళకి సిగరెట్లు తాగపోతే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు. అదొక ఇన్సల్ట్. ఏరా నువ్వు అమ్మ కూర్చువా, నాన్న కూర్చువా, నువ్వు తాగవా, నువ్వు వేస్ట్ ఫెలో. గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతేనే, గర్ల్ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ లేకపోతేనే ఇది. ఈ స్టేజ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఈ రోజున మీరు ఏ కాలేజీ ఏ యూనివర్సిటీ పట్టుకున్నా కూడా డ్రగ్స్ వాడే మాఫియాకి వెళ్ళిపోయింది. ఎందుకంటే డబ్బులు ఒకప్పుడు 100 రూపాయలు దొరికితే నెలంతా పాకెట్ మనీగా వాడుకునే స్టేజ్ నుంచి రోజుకి 5,000 ఖర్చు పెట్టే రేంజ్లో పిల్లలు ఉన్నారు. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా. సో అలాంటి స్టేజ్లో వాళ్ళు అంత అడ్వాన్స్డ్గా, అంత చెడు వ్యసనాలకి అది లేకపోతే వాళ్ళు మంచి పిల్లలు కాదు. అంటే సమాజం అంతా బురదగా ఉన్నప్పుడు వీడు ఒక్కడ ఫ్లవర్గా ఉంటే యూజ్ అవ్వట్లే. వీడు కూడా ఆ బురదలోనే ఉండాల్సిన పరిస్థితి. లేకపోతే వీళ్ళకి సర్కిల్ ఉండదు. అప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి? ఈ ఫోన్లు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫోన్స్లోను వీటిల్లోనూ జీవితాలు సర్వనాశం చేసుకోవడం. ఆలోచన విధానం పెరగదు. షార్ట్ టెంపర్స్ ఎక్కువ వచ్చేస్తే ఎవరి మాటలు వినడానికి రెడీగా ఉండదు. ఆ షార్ట్ టెంపర్లో వాళ్ళు చేసేదే క్రైమ్. అది దొంగతనాలా, పాకెట్ మనీలు ఇంట్లో నుంచి కొట్టేసుకొని వెళ్ళటాలా, గోల్డ్ తీసుకుపోవడాలా, లేకపోతే కనీసం పేరెంట్స్ మీద ఎదురు తిరగటాలా. వన్స్ పేరెంట్స్ మీద ఎదురు తిరుగుతున్నారు అంటే వీళ్ళు రేపటి రోజున సొంత పార్ట్నర్తో అంటే వైఫ్తోనో హస్బెండ్తోటో కరెక్ట్గా ఉండరు అని మనం ముందే ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇంత కష్టపడి సంపాదించేది కానీ ఏదైనా చేసేది ఎందుకోసం? వాళ్ళ లైఫ్ బాగుండాలనే కదా. అవి మొక్కగా ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేయకపోతే 25 ఏళ్ళప్పుడు కంట్రోల్ చేయలేవు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. 15 ఏళ్ళకే పెద్దోళ్ళు అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. సో దీనికి కొంత ఇవి ఇప్పుడు ఈ క్రైమ్స్ పెరుగుతూ ఉంటే గవర్నమెంట్ కొంత రియలైజ్ అవ్వాలంటే పేరెంట్స్ బాధ్యత ఎంత అని మనం అన్నామో వాళ్ళు కంట్రోల్ చేయలేనప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ కొంత డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. దేనివల్ల ఈ క్రైములు పెరుగుతున్నాయి? ఈ డ్రగ్స్ ఇవన్నీ కాలేజీల్లో ఎక్కువ దొరుకుతున్నాయి. అనవసరమైన గేమ్స్ మనం ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నాం? ఆన్లైన్ గేమ్స్కి ఎంతవరకు ఇవ్వాలి? నాలెడ్జ్ పెంచే గేమ్స్కి ఇవ్వాలి. అది వదిలేసి పిచ్చి పిచ్చి గేమ్స్ పొడుచుకునేవి, పబ్జీ గేమ్స్ అనేవి ఈ రోజున కాదు, మనం ఆల్రెడీ 5 years బ్యాక్ మాట్లాడుకుంటున్నాం. ఎంతో క్రైమ్స్ జరిగినాయి, సూసైడ్లు జరిగిపోయినాయి. ఇట్లా హిస్టరిక్ గా పిల్లలు సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెకండరీగా గవర్నమెంట్కి వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి ఒకప్పుడు మనం స్టడీస్ బుక్స్ చూస్తే మోరల్ వాల్యూస్కి సంబంధించినవి వీర్లు ధీర్లు వీర నారీమణులు ఇవి ఎక్కువ ఉండేవి. మూవీస్ కూడా మీకు అట్లాగే ఉండేవి. చూడండి, ఒక ఫ్యామిలీ మూవీస్ వచ్చిందంటే అందులో రిలేషన్స్కి సంబంధించి కోడల్ని హింసించడం, కోడలు మళ్ళీ మాడిఫై అవ్వడం, అత్తగారు, ఇట్లా ఇవన్నీ ఉండేవి. ఒక మోరల్ వాల్యూస్కి సంబంధించిన సినిమాల దగ్గర నుంచి ఈ రోజున మనం మాట్లాడుకున్న డ్రగ్స్ మాఫియా కల్చర్లకి సంబంధించిన మూవీస్ ఎక్కువ పెరిగింది. అదే సొసైటీలో ఉన్నప్పుడు వీళ్ళని మారండి మనం అనేదానికంటే కంట్రోల్ చేసే వ్యక్తి రాజు, లీడరు, గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ప్రాపర్గా ఇటువంటి కొంత కంట్రోల్ చేస్తూ ఆ స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ ఖచ్చితంగా లీగల్ అవేర్నెస్, సైకలాజికల్ కౌన్సిలింగ్స్ కన్ఫామ్గా పెట్టాలి. ఎందుకంటే పేరెంట్స్ మాట వినే పొజిషన్లో ఈ రోజున పిల్లలు లేరు. ఎందుకంటే మనం జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికి రెడీగా లేనప్పుడు మనం ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి కుదరదు. సో ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ముందు మనం కూడా మన కుటుంబం, మన అమ్మ నాన్న, మన అత్త మామ, మన మేనమామలు, మన మరుదులు, మన తమ్ముళ్ళు అనుకుంటే ఈ కుటుంబాన్ని చూసి ఆ పిల్లోడు మారుతాడు, ఆ అమ్మాయి మారుతుంది. ఈ రోజున ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఫిజికల్ రిలేషన్స్లోనూ ఎక్సీడ్ అయిపోయి ఉన్నారు. పేరెంట్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. క్రైమ్ పర్సంటేజ్ ఆస్తుల కోసం విపరీతంగా తల్లుల్ని చంపేసే డ్రగ్సో తాగుడుకో బానిసైపోయిన పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక పేరెంట్స్ వాళ్ళు జాగ్రత్త పడటంతో పాటు పిల్లల్ని ఏం చేస్తున్నారు అనేది కనిపెట్టడం, ఫోన్స్ ఆపటంతో పాటు ఒకవేళ ఏదన్నా డౌట్ వస్తే సైకలాజికల్ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళడానికి ఎక్కడా డౌట్ పడద్దు. అంటే యాక్చువల్గా ఈ కేసులో అబ్బాయిని తీసుకొని వెళ్ళారు, అయినా కూడా అబ్బాయి మళ్ళీ మానలా. కానీ ఒక్కగానే ఒక కొడుకు ఎదురు తిరుగుతుంటే ఈవిడికి సపోర్ట్ ఎవరున్నారు? భర్త సపోర్ట్ చేయాలా, నాన్న తీసుకెళ్దామని అతను మోటివేట్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళాలా, అన్నీ ఈవిడే చేయాలి. ఈవిడే ఇన్కమ్, ఈవిడే పని, ఈవిడే డబ్బులు, కొడుకు పంపించాలి, భర్తను చూసుకోవాలి. ఇన్ని రకమైన ప్రెజర్స్.
అసలు నిజంగా పాపం ఆవిడ ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఎంతో మందికి ఆవిడ ఇప్పుడు ఒక రిప్రజెంటేటివ్ కింద ఉన్నట్టు లెక్క. తల్లిదండ్రులు టీనేజ్ పిల్లలు ఉంటే కనుక కొంచెం ఆలోచించుకోండి. మీ పిల్లల యొక్క ఫోన్ ఏ టైంలో వాడుతున్నారు, ఏ టైం వరకు పర్మిషన్ ఇవ్వాలి, ఏ గేమ్స్ ఆడుతున్నారు, అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏం చేస్తున్నారు, కొంచెం వాళ్ళు చిన్నగా ఉండగానే మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీ వైపు మోటివేట్ చేసుకోండి. 2, కొంచెం గవర్నమెంట్ రియలైజ్ అవ్వండి. క్రైమ్కి సంబంధించిన యాప్స్ కానీ అటువంటి మూవీస్ కానీ ఇట్లాంటివి ఏవైతే తాగుడికి సంబంధించి ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి, స్కూల్స్లో కాలేజీ సరౌండింగ్స్లో డ్రగ్స్కి సంబంధించి కంట్రోలింగ్ సిస్టమ్ని కొంత మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది నేను ఈ ఎపిసోడ్ ద్వారా దీని ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్కూల్స్లో కాలేజీల్లో లీగల్ అవేర్నెస్, అలాగే సైకలాజికల్ కౌన్సిలింగ్, అంటే కొంత ఎవరికైనా కానీ తీసుకొని వెళ్ళి వాలంటరీగా చేయమన్నా అలాంటి వాళ్ళు అందరూ వెళ్తారు. సైకాలజిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. వెళ్ళి మోటివేట్ క్లాసెస్ ఇవ్వండి అంటే వీక్లీ వన్సో మంత్లీ వన్సో వెళ్ళొచ్చు. అలా వెళ్తారు కూడా అన్ని చోట్లకి. అలా మీరు ఫీజులు లక్షలు తీసుకోవడమే కాకుండా ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలు ఈ క్లాసెస్ కూడా ఉండేలాగా చూసుకోవడం ఒక పద్ధతి, రూల్ అని గవర్నమెంట్ పెడితే వాళ్ళు వచ్చినట్టు అవి కండక్ట్ చేస్తారు. వీళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడితే సైకాలజిస్టులకు తెలిసిపోద్ది. అలాగే లీగల్గా ఈ మోరల్ వాల్యూస్కి సంబంధించి ఇవి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అడ్వకేట్కి అర్థమైపోద్ది వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందని. పేరెంట్స్ని పిలిపించి ఎట్లా మోటివేట్ చేయాలనేది చెప్పడం మన బాధ్యత. కనీసం కొంత కంట్రోల్ చేయడానికి ప్రెజెంట్ ఉన్న అడ్వాన్స్డ్ కల్చర్లో ఇవే. ఎందుకంటే ఇంకొక 5 years 10 years తర్వాత మనం మాట్లాడుకుంటే మనుషుల గురించి మాట్లాడుకోవడం మానేసి వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తారంటే ఫోనులతోటో లేకపోతే రేపో మాపో రోబోలు వస్తాయి, రోబోలతోటో చేసి మొదలైంది. మనిషిని నమ్మటం, మనిషి ప్రేమించడం దగ్గర నుంచి రోబోలను ప్రేమించే స్టేజ్కి వెళ్తాం. అప్పుడు రోబోల గురించి మాట్లాడుకోవాల్సిన కర్మ వస్తుందేమో. మనిషే ఫైనల్. మనిషి మోరల్ వాల్యూస్, మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉంటేనే మన మానవ సమాజం కొంచెం ముందుకు వెళ్తుందేమో అని నా ఉద్దేశం. పర్ఫెక్ట్ చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.